వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. క్రికెట్ ప్రపంచంలో ఒక మాట ఎప్పుడూ నిజమే. పాకిస్తాన్ను ఎప్పుడూ ముందే రాసేయకండి, పాకిస్తాన్ పని అయిపోయింది అని చెప్పిన వాళ్ళు కూడా చరిత్రలో ఎన్నోసార్లు నాలుగు ఖర్చుకున్నారు. ఎందుకంటే ఆ జట్టు పిఎన్సికే వాళ్ళ ఆట అనేది లాజిక్ కంటే మ్యాజిక్ ఎక్కువగా నడుస్తుంటుంది పాకిస్తాన్లో. మరి ఈసారి కూడా అదే జరిగింది. గ్రూప్ స్టేజ్లో ఊగిస్లాట ప్రదర్శనల తర్వాత అందరూ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. మరి ఆ టైంలో ఒక్కసారిగా న్యూజిలాండ్ ఓటమితో సెమీస్ ఆశలు మళ్ళీ చిగురించాయి. ఇక కెప్టెన్ బాబర్ ఆజం నేరుగా హామీగా చెప్పకపోయినా క్లైమాక్స్ ఉంది బాస్ అన్నట్లే మారింది పరిస్థితి. మరి ఇదే పాకిస్తాన్ స్పెషల్. కానీ ఆశలు పెరిగినంత సులభం కాదు సమీకరణాలు. ఇప్పుడు శ్రీలంక నేషనల్ క్రికెట్ టీంతో మ్యాచ్ కీలకం. గెలిస్తే సరిపోదు, ఎలా గెలుస్తారు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న పాకిస్తాన్కి. ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో విజయం కావాలి. అంటే శ్రీలంక బ్యాటర్లు క్రీజులోకి వచ్చి కొద్దిసేపు స్ట్రెచ్చింగ్ చేసి తిరిగి పెవిలియన్కు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక బౌలింగ్ చేస్తే 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. అంటే వన్డే మ్యాచ్ని కాస్త హాఫ్ T20లా మార్చేయాలన్నమాట. మరి ఇలాంటి లెక్కలు చూపిన పాక్ ఫ్యాన్స్ మొదట మా కుర్రాళ్ళు పులులు, సింహాలు అంటూ గర్జిస్తారు. కానీ క్యాలిక్యులేటర్ తెరిచాక మాత్రం అమ్మో అంటారు. సోషల్ మీడియాలో అయితే పాకిస్తాన్పై ఇప్పటికే మీమ్స్ వరదలా వచ్చేస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ అంటేనే రోలర్ కోస్టర్ అన్న విషయం తెలిసిందే. ఒకరోజు వాళ్ళు 350 కొట్టి బాగుతారు, మరుసటి రోజు 150కే కుప్ప కూలిపోతారు. వాళ్ళు అంచనా వేయటం ఖచ్చితంగా సామాన్యమైన విషయం కాదు. అసలు అదే వారి ప్రత్యేకత, అదే వారి బలహీనత. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడే అద్భుతాలు క్రియేట్ చేసే సత్తా వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. 1992 వరల్డ్ కప్ నుంచి చూస్తే ఇప్పటి వరకు ఎన్నోసార్లు పాకిస్తాన్ అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ శ్రీలంకను తక్కువ అంచనా వేయటం ప్రమాదమే. వాళ్ళకు కూడా ప్రతిభ ఉంది, అనుభవం కూడా ఉంది. మరి ఇదే గ్రౌండ్, ఇదే పరిస్థితులు వాళ్ళకు కూడా ఉంది. అయితే పాకిస్తాన్ ఒక్కటే ఆడుతుంది అన్న భావన అయితే సరైంది కాదు. ఒక చిన్న భాగస్వామ్యం, ఒక అద్భుత స్పెల్ మ్యాచ్ని పూర్తిగా తారుమారు చేయగలరు. మరి ప్రస్తుతం పరిస్థితి చూస్తే కివీస్ గడప వరకు వెళ్ళి ఆగిపోయారు. పాక్ ఆ గడప దాటాలంటే సాధారణ గెలుపు కాదు, ఒక విధ్వంసకర గెలుపు అవసరం. మొదటి 10 ఓవర్లలోనే మ్యాచ్ను తమ వైపు తిప్పుకోవాలి పాకిస్తాన్. వికెట్లు వరుసగా పడాలి. బ్యాటింగ్ పవర్ ప్లేనే కీలకం. అయితే ఈ మ్యాచ్ పైన ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. మ్యాచ్ మొదలయ్యే వరకు సెమీస్లో భారత్ పాక్ ఫైనల్ ఖాయం అంటారు. 2 వికెట్లు పడగానే పర్లేదులే, నెక్స్ట్ టోర్నమెంట్ మందే అంటారు. ఇదే పాక్ ఫ్యాన్ ఎమోషన్ అని తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కేవలం ఒక గేమ్ కాదు, ఇది ఒక థ్రిల్లర్ క్లైమాక్స్. మరి పాకిస్తాన్ సెమీస్కు చేరి మరొక అద్భుతం రాస్తుందా, లేకపోతే ఎప్పట్లాగానే మళ్ళీ వచ్చే కప్పు మందే అంటూ సెల్ఫీలు దిగుతూ ఇంటికి బయలుదేరుతుందా? క్రికెట్ దేవుడే చెప్పాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, పాకిస్తాన్ ఉన్న చోట డ్రామా ఎప్పుడూ గ్యారంటీ. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.